నీతో ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. ఎక్కడికైనా వెళుతున్నట్టు తన మాటల్లో తెలిసిందా? లేదు. ఏదైనా ఆపదని చెప్పాడా? ఏం చెప్పలేదు. 4-5 రోజుల్లో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకేం అనలేదు. మేరీ, ఆయన వచ్చేస్తారు. ఇక చేయగలిగిందేం లేదు. రేపే నువ్వు తనని తీసుకెళ్లి వాళ్ళ అత్తయ్య ఇంట్లో వదిలిరా. సరే సామే. మిగిలిన తర్వాత చూసుకుందాం. ఊరంతా ఉడికిపోతుంది. కళ్ళారా చూసి పట్టుకున్నాను. నిజం చెప్పండి. నేను జరిగిందంతా చెప్తాను. నాకు కథంతా అక్కర్లేదు. ఒక్క విషయం చెప్తే చాలు. ఆ అమ్మాయితో మీకున్న సంబంధం ఏంటి? యేసు ప్రభు సాక్షిగా జరగలేదు. దేవునికి స్తోత్రం. మీరందరూ ఏదో తప్పు జరిగిందని అనుకుంటున్నారు. మీ నమ్మకం, విశ్వాసం ఈ సభకి ఎంతో ముఖ్యం. అందరినీ బహిరంగ విచారణ జరుపుతాం. ఏంటండి ఆడేస్తే తక్కువ తప్పే ఉంది. ఏందే విచారించేది? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. దేవుని సాక్షిగా నిజం చెప్పాలి. ఇక్కడున్న ఫాదర్ శామ్తో పాపపు సంబంధం ఉందా? దేహ సంబంధం ఉందా? ఇది యేసుదేవుని సన్నిధి. ధైర్యంగా నిజం చెప్పు. శాంతంగా ఉండండి. మరోసారి అడుగుతున్నా, ఫాదర్ శామ్తో దేహ సంబంధం ఉందా? ఉంది.
ఫాదర్ రా? ఫాదర్ సాముని ఊరాళ్ళు పట్టు కొడుతున్నారు ఎందుకో? తెలవదు నువ్వురా ఎందుకు కొడతారు? ముందు నువ్వు వాడికి రారా రేయ్, ఎందుకు కొడుతున్నారు అట్లా? తెలవదంటున్నారు ఏంద్రుడు అనేది? వీళ్ళనా పదర్ సామని కొట్టింది? తప్పుడు కొడకల్లారా, అన్యాయంగా పాదని సిలువెక్కించారు కదరా. మర్యాదగా మాట్లాడరా. రే ఎవరు పుట్టారా అదే? ఎవరు పుట్టారా అదే? పని చెడగొట్టమాకు పో. తీసుకోవాలా నీకు? చెప్తుంది నీకే పోరా. ఇంకా మీదట ఎవడైనా ఈ ఫోటో ఎడ ఇట్టాడు? ఆ పిల్లగా నీడే పేరు థామస్. ఎవర్రా శామ్? గురువా? నీ బాబా లేక దేవుడా? అతని కోసం కాగడ పట్టుకొని తిరుగుతున్నావు? ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా నీకు? విశాఖపట్నం జైల్లో 4 ఏళ్లు కఠిన శిక్ష. నేనెవరో తెలుసుంట్రా? ఎందుకు నేను ఇక్కడ తీసుకొచ్చామో తెలుసా? తెలవకుంటే నేనే వెతుక్కుంటూ వచ్చేవాడిని. ఫాదర్ శామ్ జైల్లో ఉండడానికి కారణం మీరే అని అందరూ అనుకుంటా ఉన్నారు. రే క్లారెన్స్, విన్నావా?
వీడు ఫాదర్ కోసం పగ తీసుకోవడానికి వచ్చినవాడు. ఏయ్, ఏం చేస్తావరా? నరికి చంపుతావా? కాల్చి చంపుతావా? దానికి ధైర్యం కావాలి. పిరికి వాళ్ళ పని చేయలేరు. ఫాదర్ శామ్ కూడా చేయలేడు. ఫాదర్ శామ్ యేసు కట్టుపడ్డవారు. ఏరా మాటలాగినాయి? భయం నోరు నొక్కేసిందా? కాల్చి ఓడివైతే ఎప్పుడో కాల్చి ఓడివి. ఇట్లా ప్రశ్నలు వెయ్యో ప్రసంగాలు చెప్పావు. ఏమిరా, ఫాదర్ శామ్ లెక్చర్ ఇస్తేనే వింటావా? శామ్ చదివింది నేను చదివాను. వాడికన్నా తెలివైన వాణ్ణి. నా దారి బతికే దారి, వాడి దారి గొర్రెల మంద దారి. శామ్ దారిలో పెడితే నేను జైలుకు పోవాలనుకోవట్లేదు. ఫాదర్ శామ్కు మళ్ళీ తల తినడానికి సిద్ధంగా లేను. మరి నా ఊరు నా కాళ్ళట్టుకోవాలా? ఆ ఊళ్ళో ఉన్న అంతమంది నన్ను కొట్టినోళ్ళు, పుట్టినట్టు నుంచి సైతాన్ కొడకాన్ని తిట్టినోళ్ళు, చచ్చి సామి అందరూ. అందుకు ఇలా ఉంటే పనికిరావు. ఎదగాలి. ఆకాశం అంత ఎత్తుకెదగాలి. వంగి చూసినప్పుడు చర్చి గోపురం కాలి పొటను వెళ్ళాకుండాలి. నువ్వు నాకు మళ్ళీ ఎదగాలి. నేర్చుకుంటాను. క్లారెన్స్, వీడు పావురా. వీడిని కాల్చి పారేయాలి, లేదా పక్కన ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. నాకు ప్రశాంతంగా ఉండడం కన్నా జాగ్రత్తగా ఉండడమే ఇష్టం. నమస్కారం అండి. దెబ్బలు బాగా పడ్డాయా? ఒళ్ళంతా రక్తమయ్యా? లోపల చితక్కొట్టారా శామ్? మంచిదే, ఎదిరించడం తెలుసుకున్నాను. ఇప్పుడు బలం మనసులో మాత్రమే కాదు, ఒంట్లోనూ ఉంది. కావాలంటే కొన్నాళ్ళు పోయాక చూడు, నన్ను కొట్టిన వాళ్ళు వచ్చి నా పక్షాన్ని నిలబడతారు, దేవుడి పక్షాన్ని. నైస్ 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 నైస్. కానీ మీ థామస్, ఎంతో ఆశతో పెంచుకున్న మీ థామస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాడే. అదే సైతాన్ ఆట. పాపం రుచి ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేస్తాను. అప్పుడు నాకన్నా పెద్ద సైతాన్గా వాడు మారతాడు. నీ కోపం కసి నా మీద, వాడు వదిలేసి. తప్పు కదా? హ? మన మధ్య పాత లెక్క అలాగే ఉంది కదా. ప్రతిరోజు పడుకునే ముందు మీ గురించే శామ్ ఫెర్నాండో శామ్ ఫెర్నాండో శామ్ ఫెర్నాండో అని మిమ్మల్ని తలుచుకుంటాను. నువ్వు ఇప్పుడు చెప్తోంది అబద్ధమా, లేక బుల్లెట్ తగినప్పుడు చెప్పింది అబద్ధమా? మీరు నన్ను చూసినప్పుడు నిజంగానే ఆపదలో ఉన్నాను. కాపాడతారని మాత్రం అనుకోలేదు. కాపాడారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను, నా పాత బాకీ తీర్చుకోవడానికి. మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? సెలీనాతో చర్చలో అబద్ధం చెప్పించింది నేనే. బర్గ్మాన్స్, ఒక దేవతని అడ్డం పెట్టుకుని దేవదూతని బంధించాను.
సెలీనాని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని జైలుకి పంపాను. సెలీనాని పరలోకానికి పంపాను. ఫాదర్ కి కోపం రాకూడదండి బాబు. నైస్ 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 నైస్. రండి కిటి, ఎలా సాగుతుంది? బానే సాగుతుంది మిసాల్ దొరా. సొరసేపలట్టే గుంపు కదా, పెద్దగా సెక్కింగ్ గట్రా లేదు దొరా. సొరచాప రేట్ ఎలా ఉంది? దానికి ఎప్పుడు డిమాండే దొరా, మంచి రేటే పలుకుతాంది. దానికి డిమాండే, మంచి రేటే పలుకుతుంది. ఇదెంత రేటు పోతుంది? బ్లాక్ మార్కెట్ లో 1.5 లక్షలు అంటున్నారు. ధర కరెక్ట్గా? మార్కెట్ ధర తెలియకుండా గంపలు గంపలు కసరు కమ్మితే నష్టం మనకే కదా. తమరెందుకు అమ్మారు? మార్కెట్లో నా సరుకుని నేనే డబ్బిచ్చి కొనుక్కునేలా చేశావే. నన్ను మన్నించండి మిసాల్ దొరా, నన్ను మన్నించండి. నేను తప్పు చేశాను, నన్ను మన్నించొగ్గండి మిసాల్ దొరా. ఈ ఒక్క పనికి నన్ను మన్నించి పేడ భిక్ష పెట్టండి దొరా. నేను సచ్చేదాకా తవరి కాళ్ళ కాడు కుక్కలా పడుంటావు దొరా. తవరు వేదట్టు ఇంకే తప్పు చేయండి దొరా, ఏ తప్పు చేయి కాళ్ళు వదిలిపెట్టండి దొరా. నన్ను మన్నించారని చెప్పండి దొరా, మన్నించారని చెప్పండి. పోరా కుక్క పోయి పని చూసుకోరని ఒక్క పారానండి దొరా. ఒకేండి దొరా, ఏ కుక్కని మన్నించి ఒకేండి దొరా. థామస్, కడల్లో చేపలు పట్టే వాళ్ళని కాల్ చేయటం ఈ వేరే ఊరి వాళ్ళకి అలవాటైపోయింది కదా. చిట్టి జాబిలి ఓ జాబిలి గగన వీధి కాసుదేవుడు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నవిరో